మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే నా మీద నమ్మకంతో మరి జిల్లా శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే మరి పార్లమెంటు నియోజకవర్గం శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గాన్ని మరి వాటి బాధ్యతతో నా మీద అప్పచెప్తూ ఆయన తీసుకున్న నిర్ణయానికి ముందుగా ఆయనకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ జిల్లా నాయకత్వం అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, మిగతా పెద్దలందరూ కూడా ఈ 7 నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులు కూడా ఎంతో నమ్మకంతో మరి చంద్రబాబు నాయుడు చెప్పిన వెంటనే మన కోన్ రవి గారు కూడా ఒప్పుకొని తప్పకుండా ఆయన సారథ్యంలో మనం అందరం పనిచేద్దామని చెప్పి ఆయన కూడా ముందుకు వచ్చినందుకు ఆయనకు కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు మన బాధ్యత ఒకటే, పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమాలైనా మనమందరం చక్కగా చేయాలి. అలాగే ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు, అలాగే పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడుకి మరి అందరినీ గెలిపించుకోవాలి. రామ్మోహన్ నాయుడు ఈసారి హ్యాట్రిక్ సాధించడం 100కి 100 రూపాయలు సత్యమని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరినీ గెలిపించుకోవాలి. మరి గెలిపించుకోవడానికి నాకు కూడా మరి చంద్రబాబు నాయుడు కానీ, అచ్చెన్న కానీ, రామ్మోహన్ నాయుడు కానీ, మిగతా పెద్దలు కూడా నాకు తగిన గౌరవం ఇచ్చారు. అయితే కొంతవరకు మనస్తాపం చెందడం వాస్తవం. ఒక 4 రోజుల పాటు చాలా ఇబ్బందులు పడ్డారు. నేను కానీ, నాకుతో ఉన్న కార్యకర్తలు, నాయకులు కానీ, పాతిపట్టు నియోజకవర్గాల ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు చాలా మొదలు పడ్డారు. మళ్ళీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చి మళ్ళీ పిలిచి మరి ఈ కష్టకాలంలో ఒక రాక్షస పరిపాలన నుంచి మనం బయటపడాలంటే, ఈ రాష్ట్రాన్ని బయటికి పంపించాలంటే మీలాంటి వాళ్ళు సహకారం కావాలని చంద్రబాబు నాయుడు కోరిన మేరకు మరి నేనేమో నా కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడి వాళ్ళందరినీ ఒప్పించి మళ్ళీ పార్టీ ఇచ్చినటువంటి పార్టీ చంద్రబాబు నాయుడికి మరచడం మాట్లాడడం జరిగింది. మరి ఆయన వెంటనే జిల్లా పార్టీకి నువ్వైతే బాగుంటుంది, నువ్వైతే నడిపించగలవనే ఉద్దేశంతో మరి చంద్రబాబు నాయుడు గారు కూడా నాకు ఈ బాధ్యత చెప్పడం జరిగింది. ఈరోజు ఒక మంచి రోజు కావడంతో మీ అందరి సమక్షంలో మరి పాతపట్నం నియోజకవర్గం నుంచి వచ్చిన కార్యకర్తల నాయకులు కానీ, అలాగే జిల్లా నలుమూల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు కానీ, అలాగే అచ్చెన్నాయుడు కానీ, రామ్మోహన్ కానీ, అలాగే రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసు గారు కానీ, వీరందరి సమక్షంలో ఈరోజు మన కొండ శంకర్ గారు, బొగ్గు రావణమూర్తి గారు, వివిధ నాయకులందరూ వచ్చారు. వారందరి సమక్షంలో అలాగే పట్టణంకు సంబంధించిన పెద్దలు, అలాగే మిగతా ఇక్కడ టౌన్కి సంబంధించిన పెద్దలందరూ కూడా రావడం జరిగింది. జిల్లాని శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ సభ్యుడిని గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మీ అందరూ సహకరించండి. శ్రీకాకుళంలో పాత రోజులు ఏదైతే ఆ రోజు ఎర్రనాయుడు, మరి కౌతి శ్యామసుందర, శివాజీ, కలవట మోహన్ రావు, గొండప్పల సూర్యరావు వాళ్ళ టైంలో ఏ విధంగా అయితే జిల్లాని ముందుకు తీసుకెళ్లారో మళ్ళీ ఆ విధంగా తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకి ఒకవేళ మా పార్టీలో కానీ, లేకపోతే మా పార్టీ కార్యక్రమంలో ఎక్కడైనా ఏమైనా లోటుపాట్లు ఉంటే మీరు డైరెక్ట్గా లైవ్లో మీరు చెప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మా ఒపీనియన్ తీసుకొని మరి సహకరించి మీరు మా ఒపీనియన్ కూడా తీసుకోవాలని సందర్భంగా మీకు కోరుతున్నాను. ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఎంతోమంది ఉంటారు. అవన్నీ కాకుండా ఏదైనా మా మీద ఒక అభియోగం, మా నాయకులు, మా కార్యకర్తల మీద ఏదైనా అభియోగం వస్తే మమ్మల్ని అడగండి, మా ఒపీనియన్ తీసుకొని మీరు ప్రచారం చేయండి. కానీ లేనిపోని అమండాలు కానీ ఏమైనా ఇవ్వకూడదని మీడియా మిత్రులు కదా కోరుకుంటున్నాను. మేము కూడా తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ముందు ఈ సైన్యంలో ముందు స్టార్ట్ అవ్వాలి. కాబట్టి ఆ ఉప్పిన తెలుగుదేశం పార్టీ ఉప్పిన అది ఇచ్చాపూర్ నుంచి మన తడ వరకు, పార్టీ వరకు కూడా వెళ్ళాలంటే ముందు మన శ్రీకాకుళం జిల్లాలో పునాదిరాయి పడాలి. దానికి ఈవేళ నాకు మరి పెద్దలు అందరూ కూడా కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్లమెంట్ గెలిపించుకోవడానికి నేను శాశ్వతంగా కృషి చేస్తాను. దానికి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. జై తెలుగుదేశం.